హాయ్ హలో అందరికీ నమస్కారం. గతంలో మనం కొన్ని అంతర్జాతీయ సంస్థల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ లేదా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం తెలుసుకుందాం. అందులో ముందుగా ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఎక్కడుందంటే మనకి నాగ్పూర్, మహారాష్ట్ర. సో ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఏం చేస్తారంటే మన భారతదేశం ఉన్నటువంటి ప్రతి గురించి మనకి రీసెర్చ్ లేదా పరిశోధన చేస్తారనమాట. అయితే మనకి సిఐసిఆర్ నాగ్పూర్లో మనకి ఏం జరుగుతుందంటే వివిధ రకాలైనటువంటి ప్రతి వంగడాలను ఉత్పత్తి చేయడం, వాటితో పాటు భారతదేశం ఉన్నటువంటి వివిధ భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఉన్నటువంటి వెరైటీలను లేదంటే సంకరాలను రిలీజ్ చేయడం ఈ యొక్క సిఐసిఆర్ యొక్క లక్ష్యం అనమాట. సో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైవిధ్యంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా మనకి వంగడాలను విడుదల చేయడం ఈ సిఐసిఆర్ నాగ్పూర్ యొక్క ప్రత్యేకత అనమాట. నెక్స్ట్ రెండో చూసుకున్నట్టయితే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ ఎలైడ్ ఫైబర్స్. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ ఎలైడ్ ఫైబర్స్ మనకి ఎక్కడుందంటే కోల్కత్తా, వెస్ట్ బెంగాల్. కోల్కత్తా లేదా వెస్ట్ బెంగాల్లో మనకి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ ఎలైడ్ ఫైబర్స్ ఎక్కడుందంటే మనకి కోల్కత్తా, వెస్ట్ బెంగాల్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే జూట్ అంటే మనకి తెలుసు జనపనార. సో జనపనార జూట్, అదేవిధంగా ఏంటంటే మనకి గిత్తనార్ అని కూడా అంటారు, అదే అగేవ్ సిస్సెల్ అనమాట. అగేవ్ సిస్సెలేనా గిత్తనార్ అని కూడా అంటారు అనమాట. ఫ్లాక్స్ లేనం యూస్టాస్ అనేది ఏంటంటే మనకి నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ కల్టివేట్ చేస్తారు. అది కూడా ఏంటంటే మనకి ఆ నార తయారీకి ఉపయోగపడుతుంది అనమాట. సో వీటి గురించి ఏంటంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ ఎలైడ్ ఫైబర్స్ అనమాట. ఇది మనకి ఎక్కడ ఉన్నదంటే వెస్ట్ బెంగాల్, కోల్కతా, వెస్ట్ బెంగాల్ ఉంది. నెక్స్ట్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఆర్ఆర్ఐ. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిఆర్ఆర్ఐ. ఇది ఎక్కడ ఉందంటే కటక్, ఒరిస్సా అనమాట. సో ఈ ఒరిస్సాలో ఏంటంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి వరి వంగడాలను మనకి జాతీయ స్థాయిలో వరి వంగడాలను విడుదల చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిటిఆర్ఐ. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిటిఆర్ఐ రాజమండ్రిలో ఉంది, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనకి రాజమండ్రి అంటే రాజమహేంద్రవరంగా మారిందనమాట. సో జాతీయ టొబాకో పరిశోధనలు ఎక్కడుందంటే మనకి రాజమండ్రిలో ఉంది. దీన్నే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇవేంటంటే డిఓఆర్ అనమాట. వీటిని డిఓఆర్ అంటారు, డైరెక్టరేట్ ఆఫ్ మెయిజ్ రీసెర్చ్. సో మనకి డైరెక్టరేట్ ఆఫ్ మెయిజ్ రీసెర్చ్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్. సో డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఎక్కడ హైదరాబాద్ అనమాట. ఉమ్మడి హైదరాబాద్ ఇప్పుడు మనకి తెలంగాణలో ఉంది. అదే నూనె గింజల పరిశోధనలు ఏమంటారంట, నూనె గింజల పరిశోధన మనకి ఎక్కడుందంటే రాజేంద్ర నగర్, ఉమ్మడి హైదరాబాద్ అనమాట. సో ఇప్పుడు మనకి తెలంగాణలో ఉంది. తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, ఇది కూడా డిఆర్ఆర్ అనమాట. డిఆర్ఆర్ రైస్ ఎక్కడుందానికి మనకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు తెలంగాణలో ఉందన్నమాట. నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ సీడ్ రీసెర్చ్, చాలా ఇంపార్టెంట్. సో సాధారణంగా డైరెక్టరేట్ ఆఫ్ సీడ్ రీసెర్చ్ మనకి ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లోని మహనత్ బంజానా అనేటువంటి ప్రదేశంలో డైరెక్టరేట్ ఆఫ్ సీడ్ రీసెర్చ్ అనమాట. సో సీడ్ రీసెర్చ్ ఒకే ఒక రీసెర్చ్ ఉంది, అది ఎక్కడుందంటే మన ఉత్తరప్రదేశ్లో ఉంది. అది ఎక్కడంటే మహనత్ బంజానా. నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ వీట్ రీసెర్చ్. సో వీట్ అంటే చెప్పవసరం లేదు, కెర్నల్, హర్యానా అనమాట. డైరెక్టరేట్ ఆఫ్ వీట్ రీసెర్చ్ ఎక్కడుందంటే కెర్నల్, హర్యానా. నెక్స్ట్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఐఆర్ఐ అంటారన్నమాట. దీన్ని పోషన్, న్యూఢిల్లీ. సో దీన్ని అఖిల భారత వ్యవసాయ పరిశోధన అని కూడా అంటారన్నమాట. ఇది మనకి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఇండియన్ గ్రాస్ ల్యాండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇండియన్ గ్రాస్ ల్యాండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే మనకు చెప్పాలంటే పశుగ్రాసానికి అనమాట, జాతీయ పశుగ్రాస పరిశోధనాలయం అనమాట. సో మనకి ఫోడర్ క్రాప్స్ అంటే పశుగ్రాస పంటలన్నీ కూడా ఎక్కడి నుంచి మనకి విడుదలవుతాయి అనమాట. ఎక్కడంటే ఝాన్సీ ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్లోని మనకి ఉంది. నెక్స్ట్ ఇండియన్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సాధారణంగా మన అందరికీ గుర్తుంది అంటే ఎస్బీఐ షుగర్ క్యాన్ బ్రీడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే మనకి తమిళనాడులో ఉందన్నమాట, కోయంబత్తూరు. అదొకటి మనకి బాగా గుర్తుంటుంది. కానీ ఒక్కొక్కసారి ఇది ఇచ్చేస్తారు అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ రీసెర్చ్ అంటే షుగర్ కదా అంటే మనకి ఖచ్చితంగా కోయంబత్తూరుని తప్పు పెడతారు. సో కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ క్యాన్ రీసెర్చ్ అంటే లక్నో, ఉత్తరప్రదేశ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ క్యాన్ రీసెర్చ్ అంటే ఏంటంటే మనకి లక్నో, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ, న్యూఢిల్లీ. దీన్ని ఎన్సిఐపి అంటారన్నమాట. నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ మనకి న్యూఢిల్లీలో ఉందన్నమాట.
నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మొట్టమొదటి జాతీయ పరిశోధనలు ఏమిటంటే గ్రౌండ్ నట్ అనమాట. అది ఎక్కడంటే మనకి జునాగఢ్లోని స్టార్ట్ అయింది 1979లో. నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి ఏంటంటే గ్రౌండ్ నట్ జునాగఢ్ లేదా గుజరాత్ అనమాట. మనకి గ్రౌండ్ నట్ ఎక్కువగా పండించే రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా పండుతుంది అనమాట. సో అందుకే నేషనల్ జాతీయ వేరుశనగ పరిశోధన ఎక్కడ ఉందంటే మనం జునాగఢ్ లేదా గుజరాత్లో ఉందన్నమాట. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ రేప్సీడ్ అండ్ మస్టర్డ్. సో నేషనల్ సెంటర్ ఫర్ రేప్సీడ్ అండ్ మస్టర్డ్ అంటే ఆవాలండి. సో మనకి జాతీయ ఆవాల పరిశోధన ఎక్కడుందంటే మనకి ఇది భరత్పూర్ అంటే ఎక్కడంటే మనకి రాజస్థాన్ ఉందన్నమాట. సో జాతీయ ఆవాలు మరియు ఆవ నూనె ఆవాలు అనమాట, దీనికి సంబంధించింది ఏంటంటే మనకి భరత్పూర్లో ఉంది. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సోయాబీన్, జాతీయ ఏంటంటే సోయాబీన్ రీసెర్చ్ చేసిన ఎక్కడ ఉందంటే మనకి ఇండోర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ. సో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ ఎక్కడ అంటే మనకి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ సోర్గం మనకి హైదరాబాద్లో ఉంది. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ సోర్గం హైదరాబాద్. నేషనల్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ న్యూఢిల్లీ. నెక్స్ట్ నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్లీ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్ అంటే వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి వివిధ ఇన్సెక్ట్స్ గురించి అధ్యయనం చేసేది ఎక్కడ ఉందంటే మనకి బెంగళూరు లేదా కర్ణాటక అనమాట. సో ఇదే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ కంట్రోల్ అని ఉండేది అనమాట ఒకప్పుడు. నెక్స్ట్ షుగర్ క్యాన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్, SBI మనందరికీ తెలుసు, కోయంబత్తూర్. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, భారతీయ మెట్ట పరిశోధన ఏమంటారు దీని తెలుగులో, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, దీన్నే క్రీడా అంటారు అనమాట. క్రీడా లేదా భారతీయ మెట్ట పరిశోధన ఏమిటంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, ఇది మనకి హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మనకి ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్లో ఉందన్నమాట. సో మనకి ఏంటంటే నీటి వినియోగాన్ని గురించి అనమాట, నేల మరియు నీటిని సంరక్షణ గురించి పరిశోధనలు ఎక్కడుందంటే మనకి డెహ్రాడూన్లో ఉందన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ సాయిల్ సెలినిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కెర్నల్, హర్యానా. సో మనకి ఏంటంటే నేలలో మనకి ప్రాబ్లమేటిక్స్ ఆఫ్ సాయిల్ ఉంటుంది కదండి, అదే ఆమ్లనీళ్ళు క్షారనీళ్ళు ఉంటుంది కదా. సో వాటి గురించి అధ్యయనం చేస్తే సాయిల్ సెలినిటీ అనమాట. సో నేల యొక్క లవణాల గురించి అధ్యయనం చేసేస్తాం అనమాట. సెంట్రల్ సాయిల్ సెలినిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి ఎక్కడ ఉందంటే కెర్నల్, హర్యానా. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉందంటే మనకి భూపాల్ లేదా మధ్యప్రదేశ్ అనమాట. సో నేల సాంకేతిక శాస్త్రం ఇదే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడంటే భోపాల్ లేదా మధ్యప్రదేశ్. తర్వాత ఏంటంటే నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్, నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ మనకి ఎక్కడుందంటే నాగ్పూర్, మహారాష్ట్ర అనమాట. సో నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ వీడ్ సైన్స్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ వీడ్ సైన్స్ ఎక్కడ ఉందంటే మనకి జబల్పూర్, మధ్యప్రదేశ్. మనకి ఏంటంటే కలుపు మొక్కల పరిశోధనాలయం అనమాట, జాతీయ కలుపు మొక్కల పరిశోధనాలయం ఎక్కడుందంటే జబల్పూర్ లేదా మధ్యప్రదేశ్. జాతీయ కలుపు మొక్కల పరిశోధనాలయం జబల్పూర్, మధ్యప్రదేశ్. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ వీడ్ సైన్స్. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ అగ్రో ఫారెస్ట్రీ. సో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ అగ్రో ఫారెస్ట్రీ ఎక్కడ ఉందంటే మనకి ఝాన్సీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ క్రాపింగ్ సిస్టమ్. సో వివిధ రకమైనటువంటి క్రాపింగ్ సిస్టమ్ గురించి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎక్కడ ఉందంటే మనకి మీరట్, ఉత్తరప్రదేశ్. ప్రాజెక్ట్ డైరెక్టరేట్ ఫర్ క్రాపింగ్ సిస్టమ్స్, మీరట్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వాటర్ టెక్నాలజీ సెంటర్ ఫర్ నార్త్ ఈస్ట్ అంటే ఇది భువనేశ్వర్ అనమాట. సో వాటర్ టెక్నాలజీ సెంటర్ ఫర్ ఈస్టర్న్ రీజియన్ అంటే తూర్పు. వాటర్ టెక్నాలజీ సెంటర్ ఫర్ ఈస్టర్న్ రీజియన్ ఎక్కడంటే భువనేశ్వర్, ఒరిస్సా. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ అనమాట. తర్వాత ఏంటంటే మనకి ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కొన్ని జాతీయ సంస్థలు చూద్దాం. సో వ్యవసాయ ఏంటంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ గురించి. సో దీంట్లో ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ. సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ టెక్నాలజీ ఎక్కడుందంటే ముంబై, ఇది మీకు ఆల్రెడీ సిలబస్లో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కాటన్ టెక్నాలజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ ఎక్కడుందంటే ముంబై. నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎక్కడ ఉందంటే భోపాల్, మధ్యప్రదేశ్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ భోపాల్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పోస్ట్ హార్వెస్టింగ్ ఇంజనీరింగ్
అండ్ టెక్నాలజీ లుధియానా పంజాబ్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పోస్ట్ హార్వెస్టింగ్ ఇంజనీరింగ్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎక్కడంటే లుధియానా పంజాబ్. నెక్స్ట్ ఇండియన్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో జాతీయ వ్యవసాయ సాంఖ్యక శాస్త్రం ఎక్కడుందంటే మనకి న్యూఢిల్లీ ఉందన్నమాట. ఇండియన్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్ రిజిస్ట్రేషన్ న్యూఢిల్లీ. నెక్స్ట్ ఇండియన్ నేచురల్ రిజిన్స్ అండ్ గమ్స్. సో ఇండియన్ నేచురల్ రిజిన్స్ అండ్ గమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ రిజిన్స్ అండ్ గమ్స్ ఎక్కడంటే మనకి రాంచీ జార్ఖండ్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లక్క గురించి, తర్వాత ఏంటంటే మనకి గమ్స్ గురించి అధ్యయనం చేసేది ఇక్కడ అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ రిజిన్స్ అండ్ గమ్స్, రాంచీ జార్ఖండ్. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ జూట్ అండ్ ఫైబర్స్ ఆల్రెడీ చెప్పాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ జూట్ అండ్ అలైడ్ ఫైబర్స్ టెక్నాలజీ ఎక్కడంటే మనకి కోల్కతా. నెక్స్ట్ చూసుకుంటే నేషనల్ సెంటర్ ఫర్ అగ్రో ఫారెస్ట్రీ మనకి ఝాన్సీలో ఉంటుందని చెప్పాను. తర్వాత నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా తిరుచునాపల్లి, ఇది ఎక్కడ ఉంటుంది? తిరుచునాపల్లిలో ఉంటుంది అనమాట. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా తిరుచునాపల్లి లేదా త్రిచి మనకి ఎక్కడంటే ఇది త్రిచి అనేది ఎక్కడ మనకి తమిళనాడులో ఉంటుంది అనమాట. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ క్యాష్యూ పుత్తూరు కర్ణాటక, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ క్యాష్యూ మనకి పుత్తూరు కర్ణాటక. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సిట్రస్ మనకి ఎక్కడంటే నాగ్పూర్ మహారాష్ట్ర, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సిట్రస్ నాగ్పూర్ మహారాష్ట్ర. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్ పూణే మహారాష్ట్ర. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్నట్ జునాగఢ్ గుజరాత్. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేట్ పెస్ట్ మేనేజ్మెంట్ మనకి ఇది ఎక్కడంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ లిచ్చి అనేది ఒక ఫ్రూట్ అనమాట. ఇది ముజారఫ్పూర్లో ఉంటుంది అనమాట. ఇది బీహార్లో ఉంటుంది, ముజారఫ్పూర్. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మఖానా పాట్నాలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మెడిసిన్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ మీకు ఆల్రెడీ సిలబస్లో ఉంది, మెడిసినల్ క్రాప్స్, ఆరోమేటిక్ క్రాప్స్. సో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మెడిసిన్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ ఎక్కడంటే మనకి గుజరాత్లో ఉంటుంది, ఆనంద్ గుజరాత్. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మష్రూమ్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మష్రూమ్ రీసెర్చ్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మష్రూమ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇది మనకి సిమ్లాలో ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ ఆయిల్ పామ్ పెదవేగి ఆంధ్రప్రదేశ్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆయిల్ పామ్ పెదవేగి. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆనియన్ అండ్ గార్లిక్ పూణే మహారాష్ట్ర. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్చిడ్స్ ప్యాక్యాంగ్ ఇది ఎక్కడంటే మనకి మేఘాలయలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ న్యూఢిల్లీ, నేషనల్ సెంటర్ ఫర్ రేప్సీడ్ అండ్ మస్టర్డ్ ఆల్రెడీ చెప్పా భరత్పూర్. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ సీడ్ స్పైసెస్ అజ్మీర్, సీడ్ స్పైసెస్ అజ్మీర్ అంటే ఎక్కడంటే మనకి అజ్మీర్ అంటే ఇది రాజస్థాన్. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సోర్గమ్ హైదరాబాద్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సోయాబన్ ఇండోర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ వాటర్ టెక్నాలజీ ఫర్ ఈస్టర్న్ రీజియన్ భువనేశ్వర్. అదేవిధంగా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ వీడ్ సైన్స్ జబల్పూర్, నేషనల్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ న్యూఢిల్లీ. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ ఎక్కడంటే మనకి భువనేశ్వర్లో ఉంది, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్. ఫస్ట్గా నేషనల్ సెంటర్ ఫర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ న్యూఢిల్లీ ఉందన్నమాట, నేషనల్ సెంటర్ ఫర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. ఇంట్లో మనకి ఏంటంటే నాట్ ఓన్లీ అగ్రికల్చర్, హార్టికల్చర్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి హార్టికల్చర్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కవర్ చేద్దాం.